సార్ పైన అన్ని రూముల్లో వెతికాం సార్, తను ఎక్కడా లేదు. అయ్యయ్యో, నా బిడ్డకి ఏమైందో ఎక్కడుందో తెలియడం లేదే. కానిస్టేబుల్, ఈయన దగ్గర కంప్లైంట్ తీసుకోండి. అలాగే సార్. ఆ పెన్ను పేపర్ ఆయనకి ఇవ్వండి. ఇదిగోండి. రాయండి. మా అమ్మాయి కనిపించట్లేదు, ఈ కుటుంబం అంతా కలిసి చిత్రహింసలు పెట్టి ఏదో చేసేశారు, ఎలాగైనా మా అమ్మాయిని మాకు అప్పగించాలని ఒక కంప్లైంట్ రాసివ్వండి. సార్ మీరేంటి సార్ ఏవేవో చెప్తున్నారు? కనబడకుండా పోయిన మనిషిని వెతకాలంటే కంప్లైంట్ అవసరం లేదా? అందుకని ఇందులో మేమేదో చేసినట్టు కంప్లైంట్ రాసివ్వమంటున్నారు? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అలాంటిదమ్మా. అదే కాకుండా ఇంట్లో ఉన్న అమ్మాయి కనిపించకుండా పోయిందంటే మీరే కదా ఏదో ఒకటి చేసి ఉండాలి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిల్ని అత్తారిళ్లలో ఎలాంటి చిత్రహింసలు పెడుతున్నారనేది న్యూస్లో మీరు చూడటం లేదా? మేము ఎన్ని కేసులు డీల్ చేసి ఉంటాం. మీరేంటి సార్ అలా నిలబడి చూస్తున్నారు? కంప్లైంట్ రాయండి. వద్దయ్యా. వద్దంటే మీకు మీ కూతురు అక్కర్లేదా? నా కూతురు నాకు కావాలయ్యా, కానీ అయ్యగారికి వ్యతిరేకంగా నేను ఎలా కంప్లైంట్ ఇస్తానయ్యా? అయ్యగారు మాకు మా కులదైవంతో సమానం. ఈరోజు మేము బతుకున్నామంటే దానికి కారణం అయ్యగారే. మా జీవితాలే ఆయన పెట్టిన భిక్ష అయ్యా. కానీ మీ అమ్మాయి కనపడకుండా పోవడానికి కారణం వీళ్లే అని నాకు అనిపిస్తుంది. నేను చెప్పినట్టు రాయండి. లేదయ్యా, అయ్యగారి కుటుంబం మీద నేను కంప్లైంట్ ఇవ్వలేను. ఎవరు కూడా. మరైతే మీ అమ్మాయి కనపడకుండా పోయినందుకు కంప్లైంట్ ఎవరిస్తారు? నేను కంప్లైంట్ ఇస్తాను. మీరెవరు? మా అబ్బాయే సార్. రేయ్, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అనవసరంగా వాగకు. డాడ్, నేనేం వాగడం లేదు, తెలివిగానే చెప్తున్నాను. నీలవేణి ఈయన కూతురు అయితే నాకు భార్య. నా భార్య కనపడకుండా పోయినందుకు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఇన్స్పెక్టర్? హ్యాపీగా ఇవ్వచ్చు. సార్, నీలవేణి కనిపించకపోవడానికి ఎవరు కారణమో నాకు తెలుసు. నేనిస్తాను కంప్లైంట్. ఓ పర్లేదే, మీకు తెలుసా? ఎవరు సార్? మీకెవరి మీద అనుమానం ఉంది? ఇదిగో దిస్ లేడీ, ద గ్రేట్ కాదంబరి. సార్, ఖచ్చితంగా ఈవిడే చేసుంటుంది. ఈవిడ మాత్రమే కారణం. నేను కంప్లైంట్ ఇస్తాను. దాన్ని పెట్టుకుని ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీరే తీసుకోండి. రే తారక్ సార్, నేను ఒకసారి మా వాడితో మాట్లాడి పిలుస్తాను. మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? ఓకే సార్, మీకు 5 నిమిషాలే టైము. ఆ లోపు మాట్లాడుకోండి. కానిస్టేబుల్ పదవయ్యా. ఏంటయ్యా, మనం ఒకటి అనుకుంటే ఎక్కడోటి జరుగుతుంది? సార్, ఎందుకైనా మంచిది ఎక్స్ మినిస్టర్ని ఒక మాట అడిగి చూడండి. కరెక్టే. మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ తర్వాత మన నెత్తి మీద తాండవం చేస్తారు. సరేరా?
తారక్ చాలా తప్పు చేస్తున్నావురా. అమ్మ పొగరు మనిషి స్టేటస్ చూస్తుందని చెప్పు, నేను ఒప్పుకుంటాను. కానీ నేలవేణి కనపడకుండా పోవడానికి మీ అమ్మ కారణం కానే కాదురా. నువ్వు మీ అమ్మ మీద కంప్లైంట్ ఇస్తాననడం చాలా తప్పురా. చాలా చాలా తప్పు. నో, నెవర్. నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను, నీలవేణిని ఈవిడే ఏదో చేసుంటారు. తన ఇంటికి వచ్చిన రోజు నుంచి తన్ని బయటికి తరిమి కొట్టడానికి ఈవిడ చేస్తున్నవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా డాడీ. ఖచ్చితంగా తన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఈవిడే కారణం.